రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుండా లేక చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తుండా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్. ఏపీ జలదోపిడిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దాడి చేయడం దారుణమన్నారు. కేసీఆర్ గురించి కాంగ్రెస్ నేతలు సంస్కారహీనంగా మాట్లాడడం తగదన్నారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్న కాంగ్రెస్ పై మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఎర్రల. చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకుపోతుండు, నీళ్ళు ఎత్తుకుపోతుండు అనేసి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ అంతా మేము కొట్లాడుతుంటే మీరు చంద్రబాబు నాయుడిని అడ్డపడాల్సింది పోయి, చంద్రబాబు నాయుడు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సింది పోయి, ఉద్యమిస్తున్నటువంటి మా పార్టీ పైన నాయకులపైన నిందడేయడం సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది? తెలంగాణ ప్రజల పక్షాన పనిచేస్తుందా, ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుందా? సమాధానం చెప్పండి. మీరు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నట్టు లేదు, తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టు లేదు, కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఇలా అవగాహన లేని వాళ్ళంతా లీడర్లు అయిపోయింది మీ దగ్గర. ఒక్కడికి సబ్జెక్ట్ లేదు. మాకు మాటలు రాకనా? మాకు తిట్ట రాకనా? మాకు బూతులు రాకనా? మీ సంస్కారహీనులతోని మాట్లాడడం ఇష్టం లేదు మాకు. గోదావరిలో నది పరివాహక ప్రాంతంలో ఎన్ని నీళ్లు, ఎన్ని టీఎంసీలు వస్తాయో తెలివే మీకు. 500 ఇచ్చి తీసుకోపో, 299 ఇచ్చి తీసుకోపో అంటే ఎవరిని జాగిరు? బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు బనకచెర్ల ప్రాజెక్టు మీద మీకు సోయే లేదు. మొద్దు నిద్రపోయినరు మీరు. గుర్తుపెట్టుకోండి. అడుగున ప్రశ్నిస్తాం బిడ్డ, మీరేమనుకుంటున్నారు? మీరు చేసేటువంటి అవినీతి 20% కమిషన్లు తీసుకుంటుండని ఈ రాష్ట్ర చరిత్రలో, బహుశా దేశ చరిత్రలో సెక్రటరేటు ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్లో ధర్నా జరిగినటువంటి సంఘటన మర్చిపోయినరా? కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. మొదటి ద్రోహి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. రెండవ ద్రోహి ఎవరంటే ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మీ ప్రభుత్వం. సబ్జెక్ట్ నేర్చుకోండి, కొంత జ్ఞానం పెంచుకొని పోయి ప్రజలకు పంచండి. అంతే తప్ప మీ అజ్ఞానాన్ని అంతా తెలంగాణ ప్రజల మీద, ప్రతిపక్షాల మీద రుద్దుతామంటే డెఫినెట్గా దాని మీద తిరగబడే రోజు వస్తుంది. ఎవరెవరికి మోసం చేసిండ్రు, ఎవరెవరిని వంచిండ్రు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా ఓట్లకు పోతే మీ సీట్లు గల్లంత అవుతాయా లేదా తెలిసిపోతుంది. డెఫినెట్గా ప్రజలే మీకు సమాధానం చెప్తాం. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం, నోరు తెరిస్తే బూతులు మాట్లాడడం, మూతులు తెరిస్తే బూతులే. ఆ బూతులు అనేటివి ఏమన్నా ఉంటే అవి కూడా మూతులు మూసుకుంటాయి మీ భాషలకు.